అవుట్డేటెడ్ డైరెక్టర్ అనే విమర్శలకు గేమ్ చేంజర్ తో సరైన సమాధానం డైరెక్టర్ ఇచ్చాడో లేదో ఈ మూవీ రివ్యూలో చూసేద్దాం. నిజాయితీ గల ఆఫీసర్ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపిస్తాడనేదే గేమ్ చేంజర్ స్టోరీ. సామాజిక కార్యకర్తగా ఐఏఎస్ గా రామ్ చరణ్ మెప్పించాడనే చెప్పాలి. ఎస్జే సూర్య యాక్టింగ్ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే మూవీకే హైలైట్. బీజిఎం పర్వాలేదు అనిపించింది. జరగండి జరగండి సాంగ్ చాలా ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అనిపించేలానే ముగిస్తుంది. ఇంటర్వెల్ కి వచ్చే ట్విస్ట్ అయితే మైండ్ కన్ఫర్మ్ గా బ్లాక్ అవుతుంది. కామెడీ అండ్ లవ్ ట్రాక్ ఇంకొంచెం బాగా రాసుకుని ఉంటే ఫస్ట్ హాఫ్ నెక్స్ట్ లెవెల్లో ఉండేలా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ ని శంకర్ నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేశాడు. అప్పన్న పాత్రే ఈ గేమ్ చేంజర్ కు ప్రాణం. ఆ పాత్రతోనే శంకర్ కావలసినంత మెసేజ్ ఇచ్చాడు. హీరో విలన్ల మధ్య సీన్లు అదిరిపోయాయని చెప్పాలి. ఒకప్పుడు భారతీయుడు, ఒకే ఒక్కడు, అపరిచితుడు సహా మరిన్ని చిత్రాలతో తాను చూపించాలనుకునే మెసేజ్ ను ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా శంకర్ బలంగా చూపించేవాడు. అయితే లాస్ట్ కొన్ని మూవీస్ గా శంకర్ ఈ విషయంలోనే తడబడుతున్నారు. గేమ్ చేంజర్ విషయంలోనూ కాస్త అదే జరిగింది. మెసేజ్ బాగానే ఉన్నా ప్రేక్షకుల హృదయాల్లో నాటుకుపోయేలా కనెక్ట్ అయ్యేలా చూపించలేకపోయారు శంకర్. ఈ చిత్రంతో ఓకే అనిపించిన గేమ్ చేంజర్ చిత్రంతో శంకర్ పూర్తిగా కంబ్యాక్ ఇచ్చారని మనం చెప్పలేం. ఆయన ఇటీవల చిత్రాలతో పోలిస్తే మాత్రం ఈ సినిమా చాలా బెటర్ అన్న ఫీలింగ్ వస్తుంది. గేమ్ చేంజర్ కు రామ్ చరణ్ నటన, అందులోని అప్పన్న పాత్రగా పండించిన ఎమోషన్సే కీలకం. అంజలి పాత్ర సెకండ్ హాఫ్ కే హైలైట్ అవుతుంది. కియారా గ్లామర్ డాల్ గా మాత్రమే మెప్పిస్తుంది. ఎస్జే సూర్య మరోసారి తెరపై తన డామినేట్ ఏంటో చూపిస్తాడు. రొటీన్ స్టోరీ, మాస్ ఎలివేషన్ సీన్స్ లేకపోవడం మైనస్. కామెడీ అంతగా వర్కౌట్ కాలేదనే చెప్పాలి. క్లైమాక్స్ ఫైట్ బోర్ తెప్పిస్తుంది. డైరెక్టర్ శంకర్ మార్క్ పాటలకే పరిమితమైందనే చెప్పాలి. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.